ఇలా చూస్తున్నావు రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఎట్లా అనిపిస్తుంది ఆయన పరిపాలన? ఎవరిది వాళ్ళదే స్వాధీనం. ఉమ్, ఈయన చేసింది ఈయనకే మంచిగా, ఆయన చేసింది ఆయనకే మంచిగా. ప్రజలైతే నష్టపోతున్నారు. ఆ. అంటే ఈయన చేసిన దాంట్లో నీకు మంచిగా అనిపించింది, ఆయన చేసిన దాంట్లో మంచిగా ఇక అనిపించింది? మంచి చెడ్డ అంటే ఆయన 10 ఏళ్ళు చేసిండు, ఆయన మంచి ఏందో, ఈయన ఇంకా 2 ఏళ్ళు పూర్తి కాలేదు, ఈయన మంచి ఏందో తెలియదు. అంటే సర్వేలు చేసి ఇండ్లు ఇస్తామని చెప్పి photo సర్వేలు చేసి తీసుకొస్తున్నారు. ఇండ్లు ఇస్తారు అంటే మన కష్టం చేసి రూపాయి జమ చేసి పోగు చేసి ఇండ్లు కొన్నాము, కార్లు కొన్నాం, ఫోన్లు కొన్నాం. ఫోన్ ఉన్నోనికి ఇల్లు లేదు, కారు ఉన్నోనికి ఇల్లు లేదు అంటే వాళ్ళు ఏమన్నా ఇచ్చిరా? మన కష్టమే మనం పెట్టి కొనుక్కున్నాం కదా. వానికి లేదు ఇల్లు, వీనికి లేదంటే ఆయన ఇష్టం ఉంటే ఇల్లు ఉన్నోనికి ఇవ్వాలా, లేకుంటే లేదు. సర్వే కరెక్ట్ చేసి ఇల్లు ఉన్నోనికి ఇవ్వద్దు, ఇల్లు లేనోనికి ఇల్లు ఇవ్వాల, ఇల్లు ఉన్నోనికి ఇవ్వద్దు. కానీ రేషన్ కార్డు ఉన్నోనికి ఇల్లు లేదు, ఫోన్ ఉన్నోనికి ఇల్లు లేదు, కారు ఉన్నోనికి ఇల్లు లేదంటే మనకు ఎంత కష్టపడి ఉప్పు తొక్కు కారం తిని సంపాదించుకుంటారు ఒక్కొక్కరు. ఇల్లు లేకున్నా సరే కారు ఉండాలని కొందరు. గుడిసెలు ఉన్నోనికి కూడా ఫోన్ ఉంది, ఫోన్ ఉన్నోనికి పింఛన్ ఎందుకు, అదెందుకు, ఇదెందుకు అంటే అవన్నీ ఎట్లమ్మా చెప్పండి? ఎన్ని కష్టాలు. మన సంసారం పైకి రావాలని ఒక రూపాయికి రూపాయి పోగు చేసి కన్న కష్టం చేసి సంపాదిస్తాం. మనం పెద్దగా అయినాక ఆయన వచ్చి ఇది ఉన్నది అది వద్దు, అది ఉన్నది ఇది వద్దు అంటే అది లెక్క అవుతుందా చెప్పు? మన నుండి వాళ్ళు బాగుపడుతున్నా, వాళ్ళ నుండి మనం బాగుపడుతున్నామా? అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఐటీ రంగం తీసుకొచ్చిన ఏ గవర్నమెంట్ వచ్చినా మన కష్టం తప్పదమ్మా. ఏ ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుండి అయినా మన కష్టం తప్పదు. మన నుండి వాళ్ళ పైకి వస్తారు కానీ వాళ్ళ నుండి మనం పైకి రాము.